వెల్కమ్ టు పూరాలోకల్. మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరనే చెప్పాలి. కారణం ఆయన ఏం చేసినా అది వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం నవ యువకుడిలా ఉంటుంది. పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాలేజ్, సినిమా రిలీజ్ ఫంక్షన్లలో ఆయన చెప్పే డైలాగులు, చేసే నృత్యాలు ఎవ్వరూ మర్చిపోలేరు. స్టార్ హీరోలతో సమానంగా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తూ నవ్వులు పోయిస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నారు. 50 ఏళ్ల వివాహ మహోత్సవ వేడుకల్లో భాగంగా తన శ్రీమతి కల్పనను మరోసారి మనువాడనున్నారు. ఉగాది రోజున నిర్వహించే ఈ వేడుకలో సంగీత్, హల్దీ వంటి కార్యక్రమాలు అట్టహాసంగా జరగనున్నాయి. తాజాగా జరిగిన విరోష్ పెళ్లి తరహాలో మల్లారెడ్డి దంపతులు మల్పన పేరుతో ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అయ్యారు. మల్లారెడ్డి నిత్యం ఏదో ఒక హడావిడితో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. రాజకీయాలు, విద్య, వ్యాపారం, కుటుంబం ఇలా ఏ రంగంలోనైనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో మల్లారెడ్డి మరోమారు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనకు వివాహం జరిగి ఈ నెల 19వ తేదీతో 50 వసంతాలు అవుతుంది. వివాహ స్వర్ణోత్సవాన్ని ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఈ జంట. ఇదే నెల 19వ తారీఖు నాది 50వ పెళ్లి రోజు. 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ. ఏదో ఒక రోజు అట్టహాసంగా చేసుకునే వేడుకలా కాకుండా ప్రస్తుతం పెళ్లిళ్ల తరహాలోనే సంగీత్, హల్దీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా ఒక్కో రోజు ఒక్కో చోట నిర్వహిస్తున్నారు. వివాహ వేడుకల్లో భాగంగా రాంపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. మల్లారెడ్డి తన వివాహ స్వర్ణోత్సవానికి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులను ఆహ్వానించారు. కేటీఆర్ సూచన మేరకు మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన పేర్లను కలిసొచ్చేలా మల్పన పేరుతో వివాహ స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటున్నట్టు మల్లారెడ్డి తెలిపారు.